అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం డుమ్రిగూడ ఏకలవ్య పాఠశాల కోసం పట్టా భూములు ఇచ్చిన గిరిజన రైతులు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఏకలవ్య పాఠశాల కోసం సుమారు 10 ఎకరాల పైగా స్థలం తాము ఇచ్చామని రైతులు చెప్పారు. భూమి ఇచ్చినందుకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే ఇప్పటి వరకు ఉద్యోగ అవకాశం కల్పించలేదని భూమి ఇచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడంతో ఏకలవ్య పాఠశాల భవనం ముందు తమ పట్టా భూమి ఇచ్చిన రైతులు గత కొన్ని వారాలుగా నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మా ఊరు డుమ్రిగూడ మండలము పోతంగ పంచాయతీ సంతోల్స గ్రామం. నా పేరు గొల్లూరి లైకున్ సన్ ఆఫ్ డొంబు. ఏకలవ్య మోడల్ రెసిడెంట్ స్కూల్ ఇక్కడ నుంచి డుమ్రిగూడ అంటే యాక్చువల్గా అరకులోని శాంక్షన్ అయింది, గవర్నమెంట్ ల్యాండ్లోని. శాంక్షన్ అయిన తర్వాత ఏం చేశారంటే మా ఇక్కడ ఉన్న ఇద్దరు మాస్టర్లు వేయించి వాళ్ళు ఏం చేశారంటే మా స్కూల్లోనే అంటే మా ఊర్లోని భూమి స్కూల్ ఉండాలనేసి ఇచ్చేసారు. అదే మంచిది అనేసి ఆ స్కూల్లోని మేము ఇచ్చి ఆ స్కూల్ తరఫున మేము ఇచ్చిందంత మొత్తం నలుగురు కుటుంబాలు కలిపి 10 ఎకరాలు 36 సెంట్లు మేము భూమి ఇచ్చాము. భూమి ఇచ్చినందున ఏంటి అప్పుడు 2015లోనే ఇచ్చి డాక్యుమెంట్ ఇది అంతా చేసినప్పటికి కూడా ఇప్పుడు ఇక్కడ నుండి చేసి ఆల్మోస్ట్ 90% స్కూల్ కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే మాకు ఉద్యోగం కల్పించండి అనేసి డైరెక్ట్ అక్కడ గ్రీవెన్స్ దగ్గర కూడా వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఏమని స్పందన చేశారంటే డుమ్రిగూడ ఏకల స్కూల్లో అయితే అసలు వేకెన్సీ లేవు, మొత్తం ఫిల్అప్ అయిపోయింది చెప్పిన వెంటనే మేము ఇక్కడ నిరాహార దీక్ష మా ల్యాండ్లోనే కూర్చున్నాం తిరిగిన దగ్గర. అందులో కూర్చున్న తర్వాత ఏంటి లాస్ట్కి 26 రోజులు అవుతున్నా సరే నేటి వరకు ఇప్పుడు దాకా ఎవరు ఏ అధికారి కూడా